థ్యాంక్ యూ సో మచ్. ఇదేం నా గొప్పతనం కాదండి. ఒకప్పుడు నేను భాను దగ్గర నుంచి నేర్చుకున్నాను. అప్పుడంతా తప్పని చిన్న చూపు చూసేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే తన గొప్ప మనసేంటో అర్థమైంది. అందుకే ఈ మాట చెప్పాను. విన్నావా భాను, నీకిష్టమైన ముగ్గుల పోటీని మనందరం ఇష్టపడే దోసపాడులో కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. నీకు హ్యాపీయే కదా? ఏంటక్క నువ్వు అనేది? ఈ అనుమానం నీకిప్పుడు ఎందుకొచ్చింది? వాళ్ళ ప్రవర్తన ఎందుకో నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. దానికి తగ్గట్టుగానే నేను ఎంక్వైరీ చేశాను. మొత్తం విషయాలన్నీ బయటకొచ్చాయి. అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, వాళ్ళు నా పేరెంట్స్ కాదు అని. ఇదంతా నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. ఇంకేముందక్క, నువ్వే తెలుసుకున్నాక ఇంకా కాదనేది ఎవరు? వెంటనే వెళ్ళి భువనేశ్వరిదేవి గారికి నిజం చెప్పేయి. మురారి గారు నీకు ఎలాగో సపోర్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళని స్తంభానికి కట్టేసి 4 కొరడా దెబ్బలు కొడితే వాళ్ళే అన్ని నిజాలు కక్కుతారు. లేదా ఆదిత్య, అది మనం అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు దొంగలని మాత్రమే ప్రూవ్ అవుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తున్నారని అందరికీ తెలుస్తుంది, కానీ వాళ్ళు నా పేరెంట్స్ కాదన్న నిజం మాత్రం ఎవరూ ఒప్పుకోరు. చెప్పాను కదక్క, మురారి గారు నీకు సపోర్ట్ చేస్తారని. ఆయన సపోర్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. మిగిలిన వాళ్ళందరూ నీకు గతమే గుర్తులేనప్పుడు వాళ్ళు నీ వాళ్ళు కాదని ఎలా చెప్తావు? నీ తల్లిదండ్రులు దొంగలని నువ్వే కావాలని నిరూపించావని వాళ్ళు తిరిగి నన్నే ఇరికిస్తారు. అందుకే నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళు, అక్కడ ఎంక్వైరీ చేయి, వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకో. నువ్వు ఒక్క సాయం నాకు చేయవా? అంబిక, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? పెరట్లో బోలెడు గేదెలావులున్నాయి. అవి బాగా పేడేసి పిడకలు కొట్టాలంటే గోడ సరిపోవడం లేదు. ఊళ్ళో ఎన్ని గోడలు ఉన్నాయో ఎంక్వైరీ చేయమంటుంది. ఏంటి, పెటకారమా? లేకపోతే ఏంటండి, మీరు నేను ఒకే దగ్గర నిలబడి ఉన్నామా? వాళ్ళ మాటలు మనకి వినిపించడం లేదనే కదా ఇందక్కడి నుంచి తల బద్దలు కొట్టుకుంటున్నాము. మరి ఏం మాట్లాడుతుందని నన్ను అడుగుతారేంటండి? మనం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగేలా ఉంది. హరిశ్చంద్ర నాటకం వేయటానికి స్టేజ్ ఎక్కగానే అరుంధతి సినిమా స్కిట్ చేసినట్టుగా ఇక్కడి పరిస్థితులు మారిపోయేలా ఉన్నాయి. అదేంటో తెలుసుకోవాలి. ఎలా? సరే అక్క, వాళ్ళ ఊరు వెళ్తాను, మొత్తం ఎంక్వైరీ చేస్తాను. కాకపోతే నాకు చిన్న డౌటు. మురారి గారు వెళ్ళి ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, వాళ్ళు అక్కడి వాళ్ళే అని మురారి గారే చెప్పారు కదా. మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసుకుని వచ్చుంటారు. అందుకే నువ్వు కేవలం వాళ్ళ ఇంటి దగ్గరనే కాకుండా ఊరు మొత్తం వెతకమంటున్నాను. కనబడిన ప్రతి వాళ్ళని అడగమని చెప్తున్నాను. అలా చేస్తే ఎవరో ఒకరు వీళ్ళ గురించి నిజం చెప్తారు కదా. ఆ ఆధారాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఫేక్ అనేది రుజువు చేయాలి. ఆదిత్య, ఎక్కువ టైం లేదు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోలేను. అందుకే ఒక్క తమ్ముళ్ళ నువ్వు నాకు సాయం చేస్తావని నేను ఇంతలా అడుగుతున్నాను. ఏంటక్క నువ్వు అనేది? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని మా అక్క నేను ఎప్పుడు నీ గురించే చెప్పుకుంటాము. మా కోసం ఇంత చేసిన నీకు ఈ మాత్రం సాయం చేయలేనా? తప్పకుండా అక్క, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయట పెడదాం. ఆదిత్య, మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నామని ఎవరికీ తెలియకూడదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. తప్పకుండా అక్క, చెప్పావుగా, నీ తమ్ముళ్ళ నేను నీకు సాయం చేస్తాను. వాళ్ళ గురించి బయటికి వచ్చే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పను. చాలా థ్యాంక్స్. నువ్వు జాగ్రత్త. అలాగే అక్క. మాటలు వినిపించకపోయినా మొత్తం నాకు అర్థమైందే. వాళ్ళు ఖచ్చితంగా మన గురించే మాట్లాడుకుంటున్నారు. మన బతుకులు బయట పెట్టాలని తనేదో ప్లాన్ వేస్తోంది. అమ్మ బాబోయ్, అయ్యో, ఇప్పుడేంటండి పరిస్థితి? ఈ అమ్మాయిని తీసుకెళ్తే ఆ జయప్రద ఇచ్చే డబ్బులు వస్తాయి.
దీంతో పాటు మనం దోచుకున్నవన్నీ పట్టుకెళ్తే మన దరిద్రం తీరిపోతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు మన వీపులు వచ్చిపోయే టైం వచ్చిందేమో అనిపిస్తోంది. ఓసి పిచ్చిదానా, ఎన్నిసార్లు స్టేజ్ మీద కరెంటు పోయినప్పుడు మైకులు వినిపించకపోయినా కంచు కంఠంతో నాటకాన్ని రక్తి కట్టించలేదు. ఈ మాత్రానికే భయపడతావా? అది స్టేజి కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. కానీ ఇది నిజ జీవితం. లైఫ్లో నాటకాలు ఆడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది నాకు ముందే ప్రింట్ కనబడుతోంది. నా భయాన్ని కవర్ చేసుకుంటూ నీకు ధైర్యం చెప్దాం అనుకుంటే నువ్వు నన్ను మరింత భయపెడుతున్నావేంటే? వెంటనే ఈ విషయం మనం జయప్రద గారికి చెప్పాలి. ఆవిడ సాయం మనం తీసుకోవాలి. లేదంటే నువ్వు అన్నంత పని జరుగుతుంది. పద పద పద. పద పద. ఏంట్రా ఈ మధ్య నిన్ను బాగా చూస్తున్నావు. సరిగ్గా అన్నం తినడం లేదు, దేని గురించి అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇదివరకు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు రాక్షసుల్లా ఉండేవాణ్ణి, ఇప్పుడు మనిషిలా మారాను. దాని కారకురాలు బానమ్మ. మాలోని మానవత్వాన్ని చూపించిన వ్యక్తులు వాసుదేవరావు గారు. అలాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నువ్వేం చేస్తావురా? వాళ్ళింటికి వెళ్ళి చెప్పావు, వాళ్ళందరికీ ఎంతగానో నచ్చ చెబుతున్నావు. కానీ వాళ్ళే పట్టించుకోనప్పుడు నువ్వు మాత్రం ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? అవేరా నీలిమ తెలివితేటలో తను ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలా నమ్మించేస్తుంది. తన నీడను కూడా అనుమానించకుండా తను జాగ్రత్త పడుతుంది. కరెక్టేరా, కానీ నీ తప్పు లేకుండా నువ్వు నిజం చెప్పాలని ప్రయత్నించావు. నిన్ను అందరూ ఎన్ని మాటలు అన్నారో మేం కూడా విన్నాం కదా. ఆధారాలు లేకుండా ఎలా నిరూపిస్తావు? దానికోసమే ఆలోచిస్తున్నానరా. అక్కడ ఎవరూ నా మాట నమ్మలేదు, కానీ పార్థు మాత్రం సాక్ష్యం ఉంటే నమ్ముతాను అన్నాడు. ఆ సాక్ష్యం గురించే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా నాకు సాయం చేయాలరా. తప్పకుండా చేస్తాం. నువ్వు ఏం చేయమన్నా చేస్తాం. నీకోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. కానీ నువ్వు ఇలా బాధగా ఉంటే మాత్రం మేం చూడలేకపోతున్నాం రా. చెప్పాను కదరా, ఆ నీలిమ నిజ స్వరూపం బయట పెట్టే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నేను మళ్ళీ రౌడీజం మొదలు పెట్టకూడదని నేను దైవంగా చూసే బానమ్మ మీద ఒట్టు పెట్టుకున్నాను. కానీ ఆ ఇంటి దేవతని, ఆ ఇంటికి దూరం చేసిన ఆ రాక్షసిని మాత్రం వదలకూడదు. దాని నిజ స్వరూపం ఏంటో దాని నోటితోనే బయటపెట్టేలా చేస్తాను. నీలిమ ఎంత తెలివైందో నువ్వే చెప్తున్నావు. మరి అంత తెలివైన మనిషి తను చేసిన తప్పు ఒప్పుకుంటుందా? అవునరా, నువ్వు రౌడీగా ఉన్నప్పుడే నీకు చుక్కలు చూపించిన మనిషి ఇప్పుడు నువ్వు ఇలా మంచిగా ఆలోచిస్తే నీకెలాంటి ప్రమాదం తలపెడుతుందో ముందు అదా ఆలోచించు. నేను కత్తిని వదిలేశాను, కుట్రల్ని వదిలేశాను, అంతేగాని ఆ నీలిమని మాత్రం వదలాలనుకోవడం లేదు. ఏం చేస్తే దాని నోటితో అదే నిజం చెప్తుందో ఆ పని చేస్తా. ఆ నిజాన్ని ఆ ఇంట్లో వాళ్ళందరి ముందు వినిపిస్తాను. ఆ నీలిమని ఆ ఇంట్లో వాళ్ళే మెడపట్టుకు బయటికి గెంటేసే వరకు నేను నిద్రపోను. ఆ రాక్షసి ఒక మంచి కుటుంబంతో ఆడుకుంది, దేవతలాంటి మనిషిని చంపేసింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. దేవాలయం లాంటి ఇంట్లో అలాంటి దెయ్యాన్ని మాత్రం ఉండనివ్వను. దాని నోటితోనే నిజం చెప్పేలాగా ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. అవునరా, మన నర్సింగ్ ఎక్కడా? వాడు కనిపించడం లేదేంటి? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని వాడిని నేనే బయటికి పంపించాను. వాడు వస్తాడు. మీరేం చేయాలంటే